ఇప్పటి వరకు ఎవరైనా సరే పసుపుని అంటే టర్మరిక్ అన్నమాట ఓన్లీ కలర్ షో చేయడం కోసం లేదా టేస్ట్‌ని ఎన్హాన్స్ చేయడం కోసం మాత్రమే అనుకుంటే మాత్రం ఈరోజు ఈ వీడియోలో కొన్ని సర్ప్రైజింగ్ బెనిఫిట్స్ అయితే మనం చూడబోతున్నాము. అండ్ ప్రాక్టికల్ యూజెస్ ఆఫ్ ఎగ్జాక్ట్ టర్మరిక్ గురించి అయితే నేను మీకు చెప్తానన్నమాట. ఈ పసుపు అనేది మన స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ, థ్రోట్‌కి కానీ అండ్ ఇంకా సీరియస్ ఇష్యూస్ చెప్పాలంటే హార్ట్, బ్రెయిన్, జాయింట్స్ ఇంకా అసలు ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఈ పసుపు ద్వారా మనం పొందొచ్చు. అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దామండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికీ కూడా చాలా మందిని పసుపు అనగానే వాటిల్ని కర్రీస్‌లో యూజ్ చేసే ఒక కలర్ లాగానో లేకపోతే ఫ్లేవర్ లాగానో యూజ్ చేస్తున్నారు కానీ వాటి యొక్క రియల్ బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం చాలా వరకు అవి యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వాటి బెనిఫిట్స్ చూసిన తర్వాత మన ఇంట్లో ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ అండ్ ఇంకా చాలా మెడిసిన్స్ కానీ అవన్నీ కూడా నాకు తెలిసి పడేస్తారనమాట. వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తే. నా మనసుకి మాటలొస్తే నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్న మంచి విషయాలు ఈరోజు ఈ వీడియోలో పసుపు గురించి అనమాట. చాలా సర్ప్రైజింగ్ విషయాలైతే ఉన్నాయి. వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. టర్మరిక్ ఎప్పటినుంచి అంటే ఒక 1000 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మన ఇండియాలో సూపర్బ్ బెనిఫిట్స్ అయితే దాని నుంచి మనం పొందుతున్నాం అనమాట. పసుపుకి ఉన్న ఉపయోగాల వల్ల మీకు తెలుసా అండి, ఈ టర్మరిక్‌ని క్వీన్ ఆఫ్ ద స్పైసెస్ అంటారనమాట. అన్నిట్లో మన కిచెన్‌లో ఉన్న స్పైసెస్ అన్నిట్లో కూడా నెంబర్ 1 ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్‌లో మనం పెట్టాల్సింది ఈ పసుపు. అంత సూపర్బ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెడిసినల్ ప్రాపర్టీస్, బ్యూటీ ప్రాపర్టీస్ వాట్ నాట్ అండి. ఇంకా అది క్వీన్ అంటేనే అర్థమవ్వాలి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. నిజంగా వాటిని మనం ప్రాపర్‌గా వాడుతున్నామా? లేదా ఎలా వాడాలో తెలియక దాన్ని మిస్‌యూజ్ చేసుకుని పసుపు వాడడం వల్ల బెనిఫిట్స్ ఉండడం లేదు అని ఫీల్ అవుతున్నామా? కరెక్ట్ వేలో వాడితే ఈ పసుపు వల్ల అసలు ఎన్ని ఉపయోగాలో తెలుసా? మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు పసుపు బెనిఫిట్స్ తెలియకపోవడం వల్ల మనం దాన్ని మిస్‌యూజ్ చేసి పసుపు మనకి సరిగ్గా ఉపయోగపడట్లేదు అని అన్నాను అంటే, సో ఫస్ట్ పసుపు గురించి, స్కిన్ గురించి మాట్లాడదామండి. మనం ఎన్ని కాస్ట్‌లీ కాస్మెటిక్స్ వాడినా దానికి పసుపుకి రీప్లేస్ చేసిందే లేదండి. స్కిన్ గురించి మాట్లాడితే ఒక బాడీ ప్యాక్ లాగా వేసుకునే ఒక మంచి ప్యాక్ ఏంటి అంటే, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అండి. అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ. వీటన్నిటిని మిక్స్ చేసి చక్కగా ఒక బాడీ ప్యాక్ లాగా వేసుకుంటే నిజంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ విషయం గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటి అంటే, కరెక్ట్‌గా వాడడం తెలియక పసుపు యూజ్ చేసిన తర్వాత అది మాకు పడట్లేదు లేకపోతే ఇంకేదో అనుకుంటున్నామా అంటే, ఇక్కడ నేను ఏం చెప్పానండి, బాడీ ప్యాక్‌లో మనం యూజ్ చేయాల్సింది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అండ్ పసుపు ఎంతండి, హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే. కానీ పసుపు వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి ఏదైనా ఓవర్ లిమిట్ తీసుకుంటే ఏమవుతుందండి, ప్రతి దానికి ఉపయోగాలు ఎలా ఉంటాయో మనం దాన్ని ఓవర్ లిమిట్ చేస్తే దానివల్ల ఇబ్బందులు కూడా అలాగే ఉంటాయి. మీరు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ బదులు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి పసుపు ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది, దానిలో ఉన్న బెనిఫిట్స్‌తో పాటు మన స్కిన్ అనేది రఫ్ చేసేయడం అలాంటిది ఉంటుంది. ఇక్కడ కర్డ్ ఎందుకు అంత ఎక్కువ వాడతామంటే అది ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడుతుంది కాబట్టి. ఇప్పుడు అర్థమైందనుకుంటున్నాను. ఇది ఏంటంటే ఎవరైనా అప్లై చేసి మాకిది సంథింగ్ రాంగ్‌గా ఉంది అని అనుకుంటున్నప్పుడు ఏ వేలో, పసుపనే కాదండి ఎనీథింగ్ ఏ వేలో మనం దాన్ని యూజ్ చేస్తున్నాం, ప్రాపర్‌గా వాడుతున్నామా, గైడ్‌లైన్స్ ప్రకారం వాడుతున్నామా, అవన్నీ చెక్ చేసుకుని ఎగ్జాక్ట్‌గా ప్రాపర్‌గా ఫాలో అయితేనే, లేదంటే ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నా ఏదైనా సరే ఓవర్‌గా తీసుకుంటే దానివల్ల ఉపయోగాలైతే ఉండవు. ఇప్పుడు నేను చెప్పిన ఫేస్ ప్యాక్ కానీ, బాడీ ప్యాక్ కానీ ఒక 15 మినిట్స్ మాత్రమే ఉంచుకొని ఫేస్ వాష్ ఆర్ బాడీ వాష్ చేసేసుకోండి. సరిపోతుందండి 15 మినిట్స్ అనేది. దీనివల్ల మన స్కిన్ ఏదైతే ఉందో దానిలో ఉన్న పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల చాలా బాగా హీల్ చేస్తుంది. పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల మన ఫేస్‌ని కానీ, మన బాడీని కానీ అది చాలా బాగా హీల్ చేసి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఇస్తుందన్నమాట. అండ్ అంతే కదండీ, మీకు తెలుసా పసుపు వల్ల మన ఫెయిర్‌నెస్ కూడా పెరుగుతుంది అని. యూజ్ చేసే విధంగా యూజ్ చేస్తే పసుపు వల్ల ఎన్నో బెనిఫిట్స్ అనమాట. మనం ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాం కదా! దానికన్నా న్యాచురల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఈ విధంగా పసుపుని గనుక యూజ్ చేస్తే మన ఫెయిర్‌నెస్ కూడా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్
పసుపు టీత్ కోసం. సో, టీత్ అని ఏంటంటే నార్మల్‌గా మనం ఇప్పుడు వాడేది తెలిసిందే మన టూత్ పేస్ట్‌లో ఎంత సల్ఫేట్ ఉంటుంది అని. సో, ఆ సల్ఫేట్ కారణంగా మనం యాక్చువల్ స్మైల్ కానీ, గమ్స్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా మిస్ అవుతున్నాం కదా! సో, న్యాచురల్‌గా మీకు ఆ గమ్స్ క్వాలిటీ మెయింటైన్ చేసేలాగా టీత్ అనేది చక్కగా వైట్‌గా రావాలి అన్న ఒక మంచి టిప్ ఏంటంటే పసుపు. దీనికోసం మీరు జస్ట్ ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ అండి. పసుపు ఒక పించ్ ఆఫ్ కొంచెం చిటికెడు పసుపు అందులో కొంచెం చిటికెడు రాక్ సాల్ట్ అనమాట. కొంచెం మాత్రమే చెప్తున్నాను. ఓకే. సో, అందులో మీరు చేయాల్సింది ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె అనమాట. సో, ఈ మూడిటిని ఇక్కడ నేను క్వాంటిటీస్ ఏం చెప్పాననేది రిమైండ్ చేసుకోండి. అందుకే అంటున్నాను మనం యూజ్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. ఈ మూడిటిని మీరు బాగా మిక్స్ చేసుకొని మీరు టూత్ బ్రష్‌ని దానిలో డిప్ చేసి నార్మల్ మనం టీత్ ఎలా బ్రష్ చేస్తున్నామో ఆ విధంగా చేస్తే సరిపోతుంది. లేదు అంటే మీరు మన ఫింగర్స్ ద్వారా కూడా గమ్స్‌కి బ్రష్ చేశారు అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే మీరు చూస్తారండి. ఏంటంటే వీక్లీ ఒక 3 టైమ్స్ చేశారు అంటే నిజంగా అండి మీరే ఆ చేంజెస్ అనేవి చూస్తారనమాట. సో, మీ టీత్ గమ్స్ ఎంత స్ట్రాంగ్ అయ్యాయి అండ్ ఆ టీత్ ఎలా ఉన్నాయి అని దాన్ని అసలు ఆ బెనిఫిట్స్ అనేవి మీరు చూస్తారు. మీరు అనుకోవచ్చు సో, అది పసుపు మనం యూజ్ చేస్తే టీత్ యెల్లో అవుతాయి కదా అని. అస్సలు కాదండి. మీరు యూజ్ చేసేటప్పుడు తోమేటప్పుడు మాత్రమే అలా ఉంటాయి. బట్ నెక్స్ట్ నార్మల్ అయిపోతాయన్నమాట. అదేమీ ప్రాబ్లమ్ ఉండదు. ఒకసారి వాడి చూడండి మీకే తెలుస్తుందనమాట. సో, ఆ బెనిఫిట్స్ అనేవి నిజంగా టీత్‌కి మన గమ్స్ స్ట్రాంగ్ చేయాలన్నా, మన మంచి స్మైల్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసి, మన టీత్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలన్నా ఇది ఒక మంచి టిప్ అనమాట. ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ అండి ఆహ్, వూండ్స్‌కి ఆల్రెడీ తెలిసిందే. పసుపు అసలు ఎంత దానిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల కట్ అయినా సరే వెంటనే తీసుకొచ్చి కిచెన్‌లోకి వెళ్ళిపోయి మనం పసుపు తీసుకొచ్చి పెడతాము. అలాగే ఏది జరిగినా సరే పసుపు అనేది మనకి తెలుసు దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని. సో, అలాంటి దగ్గర కూడా పసుపు యొక్క బెనిఫిట్స్ అనేవి ఇది నేను చెప్పక్కర్లేదు. వూండ్స్‌కి ఎంత బాగా పనిచేస్తుంది అని. సో, బ్లడ్ వస్తున్నప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా అక్కడైతే పసుపు పెట్టేస్తాము. సో, అది నెక్స్ట్ బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి. దీని మీద నేను షార్ట్ కూడా రిలీజ్ చేశాను. బట్ ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నానండి. సో, మనకి థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే రెగ్యులర్‌గా కోల్డ్ చేస్తున్నా, థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది మాత్రం 100% వర్కింగ్ అండి నిజంగా. సో, ఏం లేదు డైలీ మనం బ్రష్ చేసిన తర్వాత మార్నింగ్ కొంచెం పసుపు, కొంచెం రాక్ సాల్ట్ అందులో గోరువెచ్చని నీళ్ళనమాట. సో, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకెళ్ళి గోరువెచ్చని నీళ్ళలో చక్కగా మీరు పుల్లింగ్ చేసి స్ప్లిట్ ఔట్ చేయండి. సో, ఈ విధంగా మీరు డైలీ చేస్తుంటే మాత్రం నిజంగానండి క్లియర్‌గా మీరు ఆ చేంజ్ చూస్తారు. మీకసలు ఆ థ్రోట్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతుంది. ఏంటి నిజమేనా అనుకునే అంత చేంజ్ ఒస్తుందండి. సో, రెగ్యులర్‌గా కోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మీరు చాలా చేంజెస్ అయితే చూస్తారు. ఇది 100% నేను డెఫినిట్‌గా చెప్తాను రికమెండ్ చేయమని. ఎవరైతే మీరు థ్రోట్ ప్రాబ్లమ్స్‌లో సఫర్ అవుతున్నా ఆహ్, ఏమంటారు థ్రోట్ పెయిన్ ఒస్తుందండి పాపం చాలా వరకు. వాళ్ళకి కానీ అండ్ కోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ డెఫినిట్‌గా ఇదైతే ట్రై చేయండనమాట. ఇదొక మంచి రెమెడీ అండి పసుపు ద్వారా. సో, చెప్తున్నాను కదండీ! పసుపు అంటే ఇంక అంతే పసుపు. అది దాని యొక్క బెనిఫిట్స్ చెప్పడానికి ఇంక ఎన్ని చెప్పినా తక్కువే. కానీ యూజ్ చేసే విధానం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇంకొక సూపర్ రెమెడీ కూడా నేను షార్ట్‌లో రిలీజ్ చేశాను. బట్ అది కూడా నేను ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నానండి. సో, డైలీ నైట్ టైమ్ మనం పడుకునేటప్పుడు టర్మరిక్ మిల్క్ తీసుకుంటే ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి చాలా బాగా మన బాడీకి అందుతాయన్నమాట. సో, సగం డిసీజెస్ ఏంటంటే మనకి తెలియకుండానే మనకొచ్చాయి అని తెలియకుండానే క్యూర్ అయిపోతాయన్నమాట. సో, టర్మరిక్ మిల్క్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. పసుపు, మిరియాల పౌడరు కలిపిన పాలేనండి. అది షార్ట్ ఉంది మన వీడియోలో. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. దాన్ని ఎలా కాయాలి, ఎలా తీసుకోవాలి అనేది. సో, దీని గురించి ఆల్రెడీ చాలా మందికి తెలుసు. బట్ బెనిఫిట్స్ మాత్రం ఎక్సలెంట్ అండి. సో, చెప్పాను కదా! చాలా డిసీజెస్ ఏంటంటే మనకసలు తెలియకుండానే క్యూర్ అయిపోతాయి. కంటిన్యూగా ఒక 3 మంత్స్ అలా మనం ఈ పాలనేవి తాగుతూ ఉన్నామంటే డెఫినెట్‌గా చాలా రిజల్ట్స్ అయితే మీరైతే చూస్తారండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ పసుపు అనేది మన ఇండియా నుంచి వరల్డ్‌కి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అంట. సో, ఇది నేను తెలుసుకున్న ఈరోజు మంచి విషయాలండి. సో, ఈ విషయాలన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. సో, నాతో పాటు మీ అందరికీ కూడా షేర్ చేశాను. హోప్ అండి ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. సో, ఇలాంటి మరిన్ని మంచి విషయాలు నా మనసుకు మాటలొస్తే నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీకు ఎక్కడ కొంచెం నచ్చినా సరే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ ఎంకరేజ్‌మెంట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. అవి మన హెల్త్ అండ్ బ్యూటీకి న్యాచురల్‌గా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా యూజ్ అయ్యేలాగా అయితే
అయితే ఉంటాయి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తే @connects to your heart. Thank you.